1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి మన చంద్రబాబు నాయుడు గారి వరకు 44 సంవత్సరాలు కష్టాల్లో సుఖాల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీ మన మత్స్యకార కమ్యూనిటీ అని గర్వంగా ఈరోజు నేను చెప్పదలిచాను. ఒకసారి 42 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మత్స్యకార గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి. చాలా మందికి తెలియదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ రోజు ఉన్న వాళ్ళు చాలా మంది లేకుండా ఉన్నారు. కానీ ఈరోజు గంటా పదంగా చెప్పగలం, శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార గ్రామాల్లో స్కూల్ వచ్చినా, పాఠశాల వచ్చినా, కరెంట్ వచ్చినా, డ్రైన్ వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా సరే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి కమ్యూనిటీని అన్ని విధాలా మనం ఆదుకోవాలి. అటువంటి కమ్యూనిటీని ఈ సమాజంలో ఒక గౌరవప్రదంగా బతికే విధంగా సహకరించాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎన్టీఆర్ గారు గృహ నిర్మాణం కట్టారంటే మొట్టమొదటిసారి మత్స్యకార గ్రామాల్లోనే మనకి కట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు రాష్ట్రంలో మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎన్డీఏ పార్టీల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 మాసాలు అయింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి, ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మత్స్యకారులు 2 మాసాలు వేట నిషేధ సమయం జరుగుతుందో వాళ్ళకి బతకడానికి భృతి ఇవ్వాలని మొట్టమొదటిసారి 4,000 రూపాయలు భృతి ప్రకటించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.